నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మైనారిటీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష మైనారిటీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశం తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రంపై టీటీడీలో శాంతి హోమం నిర్వహించిన ఆగమ శాస్త్ర పండితులు వైసీపీ నేతలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్న టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి మైనారిటీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనారిటీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్ భవన్ ను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నూర్ భాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజన్లకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మైనారిటీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. తిరుమల స్వామివారి లడ్డులో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త కార్యక్రమాలు ముగిశాయి. సంప్రోక్షణ చర్యల్లో భాగంగా ఆలయ యాగశాలలో శాంతి హోమం చేపట్టారు. లడ్డు పోటు విక్రయశాలలో వాస్తు శుద్ధి చేపట్టారు. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రంపై టీటీడీ శాంతి హోమం నిర్వహించింది. శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద యాగశాలలో శాంతియాగం చేపట్టిన టీటీడీ 3 హోమగుండాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని చేపట్టింది. హోమంలో 8 మంది ఆలయ అర్చకులు, 3 ఆగమ సలహాదారులు పాల్గొన్నారు. ఉదయం 5:40 శాతుమూరు, మొదటి గంట తర్వాత 2 గంటలలోపు శాంతి హోమం ముగిసింది. వాస్తు హోమం, పాత్ర శుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు. టీటీడీ ఈవో శ్యామలరావు శాంతి హోమంలో పాల్గొని సంకల్పం చేశారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఆలయ అర్చకులు, ఆగమ కమిటీ సభ్యులు శాంతి హోమంలో పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు శాంతి హోమం పంచగవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జిఆర్ స్వాముల పర్యవేక్షణలో శాంతి హోమం, వాస్తు హోమం చేసిన అర్చక స్వాములు శ్రీవారి పోటులో ప్రోక్షణ నిర్వహించారు. నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు. ప్రోక్షణతో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు పోటులో అన్న ప్రసాదాల తయారీ నిలిపివేశారు. ప్రత్యేక గంట తర్వాత పోటు సిబ్బంది శ్రీవారికి అన్న ప్రసాదాలు తయారీ ప్రారంభించారు. శాంతి హోమం తర్వాత ఆవాహన చేసుకుని ఆ దినుసులను స్వామివారి దగ్గర పెట్టి అనంతరం కుంభ ప్రోక్షణ అర్చకులు నిర్వహించారు. 100 రోజుల్లో 100 సంక్షేమ పథకాలను అమలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం మాత్రమేనని టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 100 రోజులకు 250 రూపాయలు పెన్షన్ మాత్రమే పెంచారన్నారు. వైసీపీ నేతలకు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదని ఆమె నిప్పులు చెరిగారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ, జగన్ హయాంలో ఎప్పుడైనా మెగా డిఎస్సీ ప్రకటించి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలున్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న పార్టీ ఎన్డీఏ మాత్రమేనన్నారు. పెన్షన్ పెంచే నేరుగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి చంద్రబాబు నాయుడు పెన్షన్ను అందించిన సంఘటన ప్రపంచ రికార్డన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఏపీ ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడిని విమర్శించే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. జగన్ హయాంలో ఏపీ ప్రజలకు ధన, మాన, ప్రాణాలకు రక్షణ ఎక్కడుందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అన్నిటినీ అమలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. మహిళలకు దీపావళి కానుక, సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం సీఎం చుట్టారన్నారు. గత ప్రభుత్వంలో మరి ముఖ్యంగా ఇక చెప్పాలంటే వైసీపీ నాయకులు వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, ల్యాండ్, శాండ్, మైన్, వైన్ ఇలా అన్నిట్లోనూ డీపీటీ పథకం ద్వారా దోచుకో, పంచుకో, తినుకో అనే పథకాలే చేశారు తప్పితే వైసీపీ ప్రభుత్వం అంటే స్కామ్ ప్రభుత్వం అని అందరికి కూడా జగమెరిగిన సత్యం. ఈరోజు మీరు చూస్తే జగన్ గారి ప్రభుత్వంలో నిత్యావసర సరుకుల రేట్లు ఎలా పెరిగినాయి, మరి విద్యుత్ కోతలు ఎలా ఉన్నాయి, విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా సగం మనిషి మీద, నడ్డి మీద మీరు వేటు వేసి వాళ్ళందరూ కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇక ప్రజల ధన, మన, ప్రాణ, ఆస్తులకి రక్షణ లేకుండా పోయింది. ఈరోజు చంద్రన్న పాలనలో ప్రజలందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఆయన పాలనలో అందరూ కూడా చల్లగా ఉన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా చెప్పాలంటే ఎలాంటి విద్యుత్ కోతలు లేవు, ట్రిపుల్ డబుల్ ఛార్జెస్ విద్యుత్ ఛార్జెస్ లేవు.
కనుక ఈ బాదుడు ప్రోగ్రామ్స్ కన్నీ ఫుల్ స్టాప్ పట్టింది. మీకు ఈ 100 రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన కార్యక్రమాలు 100 పైన ఉన్నాయి. మొట్టమొదటిగా నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే పెన్షన్. ఈరోజు తిరుమల కల్తీ లడ్డు వివాదం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో జగన్ ఇంటి గేట్ ముందు ఆందోళన చేపట్టారు. సింధూర కలర్ పెయింట్ ప్యాకెట్లతో ఇంటిపై, ఆఫీస్పై దాడి, జగన్ ఇల్లు గేట్లన్నీ సింధూర కలర్ పెయింట్ పూశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వీరు చేస్తున్న ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలను అదుపులోకి తీసుకుని మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా నాయకులు మాట్లాడుతూ పవిత్రమైన తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదం లడ్డులో జంతువుల కొవ్వును కలిపి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతటి ఘోరానికి తలపెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే స్వామివారి ముందు మోకాల దండలు వేసి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రముఖ దేవాలయాల్లో నెయ్యి, పాలు, నూనెలో కల్తీలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. పరమ పవిత్రమైన స్వామివారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విధంగా నిర్ణయాలు తీసుకున్న అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలి, 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 క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా యువ మోర్చా కడుపు మండి జగన్మోహన్ రెడ్డి ఇల్లు ముట్టడికి వెళ్ళారు. వారు అనుకోకుండా ఉన్న కార్యకర్తలు తెలితేనే ఈ రోజున తట్టుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఇటువంటి చేతగాని ప్రభుత్వం గతంలో ఉండటం మన దురదృష్టం. వెంటనే మీరు మోకాళ్ళ మీద 108 ప్రదక్షిణలు తిరుపతిలో చేసి హిందువులకు క్షమాపణ చెప్పాలి. అలాగే అప్పటి ల్యాబ్ అధికారులు కావచ్చు, ఉన్న అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ప్రభుత్వ అధికారులు అందరినీ కూడా శిక్షించాలి. ఎందుకంటే అక్కడ చిన్న చిన్న వ్యాపారస్తులను మరమరాలు అమ్ముకునే వాళ్ళు చిన్న వాళ్ళని తీసుకెళ్ళి ల్యాబ్లో టెస్ట్ చేయటం, వాళ్ళని బాధించడం, ఇటువంటి పనులు మీకు తీరికుంటాయి తప్ప లడ్డులో కలిపి నెయ్యి ఏ విధంగా ఉందో అక్కడ ఉన్న ల్యాబ్ టెస్ట్ వాళ్ళు, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులు గుర్తించలేని స్థితిలో ఉండటం ఇది హిందువులకి తీరని ద్రోహం చేయటమే అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ముందు ఈ యొక్క దేవాలయాలలో అన్య మతస్థులను ఉద్యోగులుగా తొలగించాలి. ఎందుకంటే మొదలవుతుంది అక్కడి నుంచే, ప్రక్షాళన అక్కడి నుంచే మొదలు పెడుతుంది ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ దాన్ని కూడా డిమాండ్ చేస్తూ వీళ్ళని తప్పనిసరిగా శిక్షించాలి. ఇటువంటి పనులు మరలా పునరావృతం కాకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పేరుని విశ్వవ్యాప్తంగా చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో ఎన్డీఏ గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంటే, మరి ప్రపంచవ్యాప్తంగా హిందూ మనోభావాలు, దేవుడు అంటే ఎక్కువ ప్రీతిపాత్రమైన బాలాజీ లడ్డులో నెయ్యిని కల్తీ చేసి ఈరోజు భారతదేశ పరువు తీసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హిందువులందరికీ కూడా, హిందూ సమాజానికి, హిందూ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా కోరుకుంటాం. ఆనాటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి, కరుణాకర్ రెడ్డి గారు కానీ, అట్లానే ఎండోమెంట్స్ ఆఫీసర్ ఈవోలు కానీ, అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా వాలంటీర్గా వాళ్ళ పదవికి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇది కావాలని చేసిన కల్తీ అని కూడా మనందరికీ తెలుస్తుంది. ఒక చిన్న మనమరాల వ్యాపారమో, ఒక చిన్న టీ బొక్క పెట్టుకుంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు రోజుకు 3 సార్లు శాంపిల్స్ తీసే అధికారులు మరి 18 ట్యాంకర్లు కల్తీ జరిగిందని వెనక్కి పంపించినప్పుడు 19వ ట్యాంకర్ దగ్గర నుంచి వైవి సుబ్బారెడ్డి గారితో మరి లాలూచీ పడిన తర్వాతే ఈ యొక్క నెయ్యి సరఫరా జరిగింది కూడా అని మేము ఘంటాబద్ధంగా తెలియజేస్తున్నాము. ఈ రోజున రాష్ట్ర బీజేవైఎం ఆధ్వర్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇంటిని ముట్టడి చేయడం జరిగింది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు పవిత్రతని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు గాను నిరసనగా వారి ఇంటికి వెళ్ళి ముట్టడి చేయడం, ఏదైతే పవిత్రతను దెబ్బతీశారో దానికి హిందువులకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన చేశాం. దానిలో భాగంగా పోలీసులు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మంగళగిరి స్టేషన్ తరలించారు. దీనిలో భాగంగా మాకు తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన నాయకులు,
అందరూ కూడా మద్దతు పలికారు. 3 రాజధానులుగా రాష్ట్రం అభివృద్ధి చెందితే పేద బడుగు బలహీన వర్గాల సమాన ఆర్థిక అభివృద్ధి ఉంటుందని మాజీ ఎంపీ నందిగామ సురేష్ మాటలు నమ్మి ఉద్యమంలో పాల్గొన్నానని మోసపోయామని బేతపూడి సాంబయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 1200 రోజులు ఉద్యమంలో పాల్గొన్న పేద కూలీలకు ఇవ్వాల్సిన రోజువారీ కూలీ డబ్బులు అడిగినందుకు దాడి చేసి ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. మాదిగా ఆర్థిక అభివృద్ధి చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బేతపూడి సాంబయ్య మంగళగిరి పట్టణంలోని ఐబీఎన్ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 3 రాజధానుల అభివృద్ధి కొరకు దళిత కూలీలతో ఉద్యమం నిర్వహించాలని అన్నారు. ఉద్యమం నిర్వహిస్తున్న తీరుకు పత్రికల్లో వస్తున్న వార్తలకు స్పందించి నందిగామ సురేష్ ను ప్రశ్నించగా ఉద్యమం నుండి నన్ను తొలగించారని చెప్పారు. ఉద్యమాన్ని నడిపించే వారి వద్ద నందిగామ సురేష్ డబ్బులు తీసుకుని ఉద్యమంలో పాల్గొన్న కూలీలకు ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న దళితుల పరువు తీసిన నందిగామ సురేష్ తుళ్లూరులో రాక్షస పాలన కొనసాగిందని, అలాంటి వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి ఏం చూసి పదవి ఇచ్చారని వారు ప్రశ్నించారు. బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో గత 1200 పైసలకు ఉద్యమం కొనసాగింది. ఆ ఉద్యమంలో ప్రారంభ దినము నుండి నేను కొనసాగాను. అక్కడ విషయాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. దానిలో భాగంగా బాపట్ల పార్లమెంట్ ఎంపీ నందిగామ సురేష్ గారు ఆయన యొక్క ప్రవర్తన విధానం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఆ కారణంతోనే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. 3 రాజధానులు అనే పదంతో ఒక ఉద్యమం బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరిగింది. మాతో నాయకులుగా అంటే బహుజన పరిరక్షణ సమితిలో కొనసాగినటువంటి ప్రజా సంఘ నాయకులతో నందిగామ సురేష్ గారు చెప్పినటువంటి ఆలోచన వేరు, ఆ ఉద్యమం విధి విధానాలు వేరుగా ఉన్నాయి. మాతో చెప్పిన మాట అయితే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. పరిపాలన వికేంద్రీకరణ జరిగితే పేద బడుగు బలహీన వర్గాల వారికి అందరికి కూడా సమానమైనటువంటి ఆర్థిక పరిపుష్టి ఉండేదనేటువంటి మాట మీద ఈ ఉద్యమం చేస్తున్నాం అన్న దానికి నిజమే కాబోలు ఇలానే జరిగిద్దనేటువంటి ఆలోచనతో మేము ఆ ఉద్యమంలో పాల్గొనటమే కాకుండా మరి అక్కడ కూర్చోటానికి కొంతమందిని మనుషులను కూడా తీసుకురమ్మంటే మేము మనుషులను కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం ఆ ఉద్యమానికి జరిగింది. అయితే అక్కడ జరిగినటువంటి దురాఘాతాలు ఏంటంటే ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి ముసలా ముతక పొలం పనులు చేసుకోలేక ఎండలో ఉండలేక రాను పోను ఛార్జీలు పెట్టుకొని 200 రూపాయలు కూలిస్తామంటే దానికి ఆశపడి వచ్చినటువంటి ముసలోళ్ళు ఉన్నారు. వారికి ఇవ్వాల్సినటువంటి వాళ్ళతో ఒప్పందమైనటువంటి ఆ పైసలు వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళు కన్నీరు పెడుతున్నటువంటి సందర్భం ఉంది. దానిలో భాగంగా ఎవరైతే మమ్మల్ని అక్కడ 3 రాజధానులకు పిలిచి ఈ యొక్క ఉద్యమం కొనసాగాలని చెప్పినటువంటి మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారు ఉన్నారో, మా పేరుతో ఉద్యమం పేరుతో ఎవరైతే ఉద్యమం పెట్టమని చెప్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి పైసలు తెచ్చుకున్నట్లుగా ఒక వినికిడి ఉంది. అయితే దానిలో భాగంగా మాకు మాత్రం నాయకులుగా కొనసాగిన వాళ్ళు ఉన్నాం. మేము మా ఛార్జీలతో మా కష్టార్జితంతో మేము రానుబోను ఛార్జీలే కానీ మా టీ వగేరా టిఫిన్ అయినా ఆకలైనప్పుడు ఈ మా డబ్బులతోనే మేము కొనసాగాం తప్ప మేము ఎవరి దగ్గర ₹1 ఆశించింది కాదు. ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఉద్దేశాన్ని చెప్పాను. రాష్ట్ర ప్రజలు అంటే బడుగు బలహీన వర్గాల వారు అందరికీ సమానంగా ఈ 3 ప్రాంతాలు వికేంద్రీకరణ జరిగినప్పుడు అన్ని ప్రాంతాలకు సమానమైనటువంటి ఆర్థిక పరిపుష్టి ఉందని చెప్పిన దాని మీద మేము వెళ్ళడం జరిగింది. అయితే మాతో చెప్పిన ఆలోచన వారు ఏ రోజుకు ఆ రోజు పేపర్లో రాస్తున్నటువంటి విధానం చాలా భిన్నంగా ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లెక్సీని చింపిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మాల సంఘాల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది గుర్రం రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళగిరి ఐబీఎన్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో రామారావు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన ఉండి నియోజకవర్గంలోని కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎవరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి ఫ్లెక్సీని దాదాపు 100 మంది గుంపుగా వచ్చి అల్లరి చేస్తూ అంబేద్కర్ను అవహేళన చేస్తూ ఫ్లెక్సీని చింపివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రఘురామకృష్ణరాజు ప్రెస్ మీట్ పెట్టి దళిత కులాలను ఒకరిపై ఒకరిన రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చుపెట్టిన ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని కోరుతూ మంగళగిరి పట్టణ సీఐ వినోద్ కుమార్కు ఫిర్యాదు చేశారు. ఈ మీడియా సమావేశంలో మాల సంఘాల నాయకులు యంగలదాసు వెంకట్, దారా దుర్గాప్రసాద్, మేరిగా నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, గుర్రం ప్రకాష్, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం రోజు 20వ తారీఖు శుక్రవారం రోజు ఈ నెల ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు RRR అంటారు ఆయన్ని. ఆ రోజు ఒక 100 మంది మనుషుల్ని తీసుకొని వెళ్ళి ఒక చిల్లర రౌడీలాగా ఆ యొక్క కాళ్ళ మండలం ఏలూరుపాడు విలేజ్లో తన యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి ఫ్లెక్సీని ఆ 100 మందితో కలిసి ఆయన అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చింపటం జరిగింది. ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చింపటం ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాం. ఇటువంటి చిల్లరగాడికి చంద్రబాబు నాయుడు గారు ఎలా సీట్ ఇచ్చారని కూడా అడుగుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వెంటనే రఘురామకృష్ణరాజు గారిని తమ యొక్క పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విషయమై రగిలిపోతూ ఉంది. ఆయన అంబేద్కర్ గారి ఫ్లెక్సీని చించడమే కాకుండా మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి అది వర్గీకరణకి వ్యతిరేకంగా ఉంది, ఆ ఫ్లెక్సీ నాగేంద్ర స్వామి పుట్టకు అడ్డుగా ఉంది, మా ఫ్లెక్సీల్ని మీ యొక్క చర్చిలకు ఎదురుగా, మా ఫ్లెక్సీల్ని మీ యొక్క మసీదులకు ఎదురుగా పెడితే మీరు ఊరుకుంటారా, మీ యొక్క సమాధుల్లో మీరు సిలువ వేసుకుంటారు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు ఒక ఎమ్మెల్యేగా ఉండి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాం. నేను ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే ఎవరైనా కానీ ఒక బాధ్యత గల పదవిలో ఉన్నప్పుడు దానికి హుందాగా ప్రవర్తించడం అనేది సమంజసం. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఉండి ఆయన రాజ్యాంగ విరుద్ధంగా కులాలని మతాలని రెచ్చగొట్టే విధంలో ప్రవర్తించడం అనేది సమంజసం కాదు. ఆయన బాధ్యతగా మెలిగి ఆయన తప్పుని గ్రహించి క్షమాపణ కోరాలని మేము మాల సంఘం తరఫున కోరుతున్నాము. అండి RRR గారు, మీకు ఆ నిక్నేమ్ మరి ఎవరు పెట్టారో బాగా సెట్ అయ్యేలాగా ఉంది. దాన్ని మీరు తొలగించుకొని మీ పదవికి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము. రఘురామకృష్ణరాజు గుర్తుపెట్టుకో, అంబేద్కర్ జోలికి వచ్చిన, అంబేద్కర్ ఫ్లెక్సీ జోలికి వచ్చిన స్టేట్ వైజ్గా నిన్ను ఎక్కడ నువ్వు ఏ ఏరియాలోకి వచ్చినా నీ మీద నిరసన ప్రకటిస్తాం. మంగళగిరికి చెందిన ఖలీల్ బాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మేనేజర్ మచ్చా శ్రీనివాసరావును సోను విజన్ యాజమాన్యం పుట్లూరు భాస్కరమూర్తి అనుచరులు దౌర్జన్యంగా ఖలీల్ బాయ్ కు చెందిన స్థలాన్ని అక్రమంగా కబ్జా చేసి గోడలు పగలగొట్టి వారి మేనేజర్ను, వారి భార్యను కొట్టి చంపడానికి ప్రయత్నించారని హైకోర్టు న్యాయవాది డి తారక ప్రసాద్ వివరించారు. ఆదివారం పట్టణంలోని ఐబీఎన్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. కబ్జా వ్యవహారంపై మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో సోను విజన్ యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు అడ్వకేట్ డి తారక ప్రసాద్ తెలియజేశారు. మంగళగిరి టౌన్ పరిధిలో ఉన్న నన్నపనేని నాగేశ్వరరావు గారి కళ్యాణ మండపం పక్కన ఒక 500 గజాలు మా క్లయింట్ అయిన ఖలీల్ భాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఓనర్ అయిన షేక్ ఖలీల్ గారు 2022లో కొనటం జరిగింది. దాని నిమిత్తం సోను విజన్ యాజమాన్యమైన భాస్కరమూర్తి మరి వారి అనుచరులైన రఫీ, కొంతమంది ఇతర ప్రాంతాలకు చెందిన అపరిచిత వ్యక్తులు మా షేక్ ఖలీల్ గారిని భయభ్రాంతులకు గురి చేస్తా మన పొజిషన్లో ఉన్న స్థలాన్నే వాళ్ళు ఆక్రమించుకుని రాత్రికి రాత్రి జేసీబీలతోటి గోళ్ళవి పగలగొట్టి ఫినిషింగ్లో వేసి
నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఒక ఈవినింగ్ కూడా సాయంకాలం మా ఖలీల్ మేనేజర్ అయిన మచ్చా శ్రీనివాసరావుపై కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారి కుటుంబ సభ్యులు అందరూ కలిపి ఏపీఏసి సమీపంలో ఉన్న అన్నోన్ పర్సన్స్ కొంతమంది వచ్చి ఆ స్ట్రీట్లో మా మేనేజర్ ఖలీల్ మేనేజర్ అయిన మచ్చా శ్రీనివాసరావు గారిని కొట్టడం జరిగింది. వారి వెనకాల బండి మీద ఉన్న వాళ్ళ మిస్సెస్ని కూడా కొంచెం అసభ్యకరంగా ప్రవర్తించారు వీళ్ళందరూ కలిపి. తర్వాత దాని నిమిత్తం అతను పోలీస్ స్టేషన్కు వెళ్ళారు. పోలీసు వారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇక్కడ సోనో విజన్ అతను చెప్పేది ఏంటంటే మేము కొనుక్కున్నాం ఆ సైట్ అంటున్నారు ఆయన. కరెక్టే, కాకపోతే మేము ఎప్పటి నుంచో స్వాధీనంలో ఉన్న స్థలం దఫాలుగా పేమెంట్ చేసాం అవతల వాళ్ళకి. మా క్లయింట్ ఖలీల్ గారు అతను దావా కూడా అతనే వేసుకున్నాడు కోర్టులో, ఓఎస్లో 2 ఓఎస్లు వేసుకున్నా ఎటువంటి ఇంజక్షన్ కూడా కోర్టుకి అతనికి ఇవ్వలేదు. ఎందుకంటే కోర్టు అతను సరైన డాక్యుమెంట్ సమర్పించలేకపోయాడు. ఈ రోజు వరకు కూడా కోర్టు పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ట్యాక్స్లు కానీ ఎటువంటి ఆథరైజేషన్ కానీ ఇంజక్షన్స్ కానీ అతనికి లేవు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ఓన్లీ ట్రెస్పాస్ చేయటం, మా క్లయింట్ సైట్లోకి దౌర్జన్యం చేయటం. అతని దగ్గర రఫీ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతను కొంచెం పాత నేర ప్రవృత్తితోటి అతనికి సపోర్ట్గా ఉండి ఇతను చేసే యాక్టివిటీస్కి అతను సహకరిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు మేమేమంటున్నామంటే మంగళగిరి మున్సిపాలిటీ వరకు మేము ట్యాక్స్లు పే చేస్తున్నాడు మా క్లయింట్. రెండో పద్ధతి ఏంటంటే పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. మా క్లయింట్ల మీద తప్పుడు కేసులు పెట్టట, సోనో విజనుడు ధనబలంతో రాజకీయ బలంతో నానా దుర్భాషలాడుతూ భయభ్రాంతులు గురి చేస్తూ ఖలీల్ భాయ్ని చంపేస్తానని బెదిరించు నానా ఇబ్బందులు గురి చేస్తుంటే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చెప్పడానికి కూడా కొంచెం భయభ్రాంతులకు గురవుతున్నారు వాళ్ళు మా క్లయింట్స్. మంగళగిరి పట్టణంలోని పాత మంగళగిరికి చెందిన 5 సంవత్సరాల ఊట్ల లోహిత్ జ్వరం బారిన పడి 2 రోజులకే మృతి చెందాడు. జ్వరం వచ్చిన 2 రోజులకే బాలుడు మృతి చెందడంతో పరిసర ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. ఎటువంటి విష జ్వరం వచ్చిందో అర్థం కాక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందుతూ తీవ్ర రోదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఈ రకమైన విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని మృతి చెందిన బాలుడి బంధువులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మైనారిటీ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. మైనార్టీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశం. తిరుమల లడ్డూ ప్రసాదం అపవిత్రంపై టీటీడీలో శాంతి హోమం నిర్వహించిన ఆగమ శాస్త్ర పండితులు. వైసీపీ నేతలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదన్న టీడీపీ అధికార ప్రతినిధి ఉండవల్లి శ్రీదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.